ప్రేక్షకులందరికీ నమస్కారం. 2026 జూన్ 16 మంగళవారం రోజు గోచార రీత్యా కుంభరాశి వారికి కలగబోయే శుభ అశుభ ఫలితాలు, అలాగే చేయాల్సిన పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి 8074222517 నెంబర్కి సంప్రదించి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందవచ్చు. అలాగే మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఇక వివరాల్లోకి వెళ్తే ఈరోజు మంగళవారం కావడంతో కుజగ్రహ ప్రభావం మీ ధైర్యం, కార్యదీక్ష మరియు నిర్ణయ సామర్థ్యంపై ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది. అలాగే మీ రాశ్యాధిపతి శని అనుకూల స్థితిలో ఉండడంతో మీరు చేపట్టిన పనుల్ని క్రమశిక్షణతో పూర్తి చేసే అవకాశం ఉంటుంది. గత కొంతకాలంగా ఎదురుచూస్తున్న కొన్ని విషయాల్లో ముందడుగు పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో లాభదాయకంగా మారే అవకాశం ఉంది. ఉద్యోగ రంగంలో ఈరోజు అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. కార్యాలయంలో మీ పనితీరుకు ప్రశంసలు లభించవచ్చు. పై అధికారుల నుంచి మద్దతు లభించే అవకాశం ఉంది. పెండింగ్లో ఉన్న పనుల్ని పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి కొత్త ఆలోచనలు కనిపించవచ్చు. అయితే ఆవేశంతో మాట్లాడకుండా సంయమనంతో వ్యవహరించడం మంచిది. వ్యాపారస్తులకు ఈరోజు మంచి పురోగతి కనిపిస్తుంది. కొత్త వ్యాపార అవకాశాలు, కొత్త కస్టమర్లు లేదా కొత్త ఒప్పందాలు లభించే అవకాశం ఉంది. భాగస్వామ్య వ్యాపారాల్లో పరస్పర అవగాహన పెరుగుతుంది. వ్యాపార విస్తరణకి సంబంధించిన ప్రణాళికలు సానుకూల దిశగా సాగే సూచనలు ఉన్నాయి. అయితే పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే ముందు పూర్తిగా పరిశీలించడం మంచిది. ఆర్థిక విషయాల్లో ఈరోజు మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆదాయం బాగానే ఉన్నప్పటికీ కొన్ని అనుకోని ఖర్చులు ఎదురయ్యే అవకాశం ఉంది. కుటుంబ అవసరాలు లేదా వాహన సంబంధిత ఖర్చులు పెరగవచ్చు. పాత బాకీలు తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి. ఆర్థిక నిర్ణయాల్లో తొందరపడకుండా ఆలోచించి ముందుకు సాగడం మంచిది. ఆరోగ్యపరంగా ఈరోజు సాధారణంగా బాగానే ఉంటుంది. అయితే అధిక శ్రమ కారణంగా అలసట లేదా కండరాల నొప్పులు కలగవచ్చు. సమయానికి ఆహారం తీసుకోవడం మరియు తగినంత విశ్రాంతి తీసుకోవడం అవసరం. ఉదయం కొంత సమయం నడక లేదా యోగా చేయడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కుటుంబ జీవితంలో ఈరోజు ప్రశాంత వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమైన విషయాలపై చర్చలు జరగవచ్చు. పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. బంధుమిత్రుల నుంచి సహకారం పొందే అవకాశం ఉంది. ఇంట్లో శుభకార్యాలకు సంబంధించిన చర్చలు జరగవచ్చు. ప్రేమ మరియు దాంపత్య జీవితంలో ఈరోజు అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. జీవిత భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది. గతంలో ఉన్న అపార్థాలు తొలగిపోయే అవకాశం ఉంది. అవివాహితులకి కొత్త పరిచయాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. మీ భావాల్ని పరస్పరం వ్యక్తపరిస్తే మంచి ఫలితాలు పొందగలుగుతారు. విద్యార్థులకి ఈరోజు అనుకూల సమయం. చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకి సిద్ధమవుతున్న వారికి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. కొత్త విషయాల్ని నేర్చుకోవడంలో ఆసక్తి పెరుగుతుంది. గురువుల మార్గదర్శకత్వం ద్వారా విజయాన్ని సాధించే అవకాశం ఉంది. ఈరోజు ముఖ్యంగా మీరు ఆత్మవిశ్వాసంతో పాటు సహనాన్ని కూడా కలిగి ఉండాలి. విషయంలో తొందరపడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచి ఫలితాలు పొందగలుగుతారు. ముఖ్యమైన పనుల్ని ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల మధ్య ప్రారంభించడం శుభప్రదంగా ఉంటుంది. ఇక కుంభరాశి వారు ఈరోజు రాశి చక్రం ప్రకారం రాష్ట్రాధిపతి శనిగ్రహం మరియు మంగళవారం కావడంతో శ్రీ ఆంజనేయ స్వామి అనుగ్రహం కోసం పరిహారాలు చేయడం మంచిది. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఓం హనుమతే నమః మంత్రాన్ని 27 లేదా 108 సార్లు జపించండి. అలాగే శనిదేవునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం ద్వారా శుభ ఫలితాలు పెరుగుతాయి. నల్ల నువ్వులు లేదా ఆహార పదార్థాలని అవసరమైన వారికి దానం చేయడం కూడా శుభప్రదంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని రాశి ఫలాల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీ రాశి కుంభరాశి అయితే కామెంట్లో తప్పకుండా ఎస్ అని రాయండి. మీరు అనుకున్న ప్రతి పని విజయవంతం కావాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.